తెలుగుదేశం పార్టీ అదనపు భూసేకరణకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల పాలిట విలన్‌గా మారుతుంది. ఖచ్చితంగా విలన్‌గా మారుతుంది. ఏ రకంగా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు నైతిక మద్దతు ప్రకటించారో, ఈరోజు అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులతో సహా ఏ ఒక్కరూ అదనపు భూసేకరణకు మనస్ఫూర్తిగా అంగీకరించే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇంత ముందే చేయాల్సిన అదనపు భూసేకరణ ఆలస్యం కావడానికి పవన్ కళ్యాణ్ కారణం. పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టడం కారణంగానే మంత్రివర్గ సమావేశంలో అదనపు భూసేకరణ ఆగిపోయింది అంటూ గతంలో వార్తలు చూసాం. ఇప్పుడు అదనపు భూసేకరణ జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు లాంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా గతంలో 1500 ఎకరాలు సరిపోతుంది రాజధానికని పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలంటూ అదే మంత్రివర్గ సమావేశంలో ఆయన కూర్చొని దానికి అభ్యంతరం చెప్పకుండా యాక్సెప్ట్ చేస్తే రాజకీయంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో పెడితే నాకు ఓకే అని అసెంబ్లీలో చెప్పి, ఆ తర్వాత మాట మార్చి నేను మారుస్తాను, ఇంకో చోట పెడతా, ఇంకో చోట పెడతా అంటే ఏ రకంగా విమర్శల పాలయ్యారో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని ప్రజలు నమ్మారో, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అదనపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడ అదనపు భూసేకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కేబినెట్ సమావేశంలో కూర్చొని ఉండడం, దాన్ని అంగీకరించడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా నష్టం కలిగించబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఏ తరహా పరిస్థితిని ఫేస్ చేశారో అమరావతి విషయంలో, అదనపు భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అదే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎలాగో విలన్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదా? పవన్ కళ్యాణ్ అడగలేదా? 2 నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అదనపు భూసేకరణ తప్పని భావించిన పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు ఎందుకు అనిపించలేదు? పైగా నారాయణ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది రెండో విడత భూసేకరణ కాదు, మూడో విడత భూసేకరణ కూడా చేస్తామని. ఈ 16,666 ఎకరాలు కాకుండా అడిషనల్‌గా ఇంకొంత ల్యాండ్ కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్తున్నారు. 1,00,000 ఎకరాల్లో సిటీ నిర్మించాలని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. సో అప్పులు తీసుకొచ్చి ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకొని, లేకపోతే భూములు బలవంతంగా తీసుకొని, మేము రాజధాని నిర్మిస్తాం, అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కడతాం, అద్భుతమైన ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కడతామంటే అది ఏ రకమైన అభివృద్ధో, అది ఏ రకమైన సంపద సృష్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించకపోతే, పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఆయన రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో కూడా విలన్‌గా మారే ప్రమాదం ఉంది. జనసేన పార్టీ ఆ ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంది.